హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు మరిని ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనమాట. సో ఫుల్ డే అన్నది చూస్తూ ఉండండి. ఫుల్ డే వ్లాగ్ లాగా షూట్ చేయబోతున్నాను. సో ప్రస్తుతానికి అయితే మార్నింగ్ అయితే లేచిపోయాను. బికాజ్ ఈరోజు ఒక చోటకి వెళ్తున్నాను. అది ఎక్కడికో కాదు, మధు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. సో మధు నేను ఈరోజు ఏమన్నా వీడియోస్ చేద్దాం, ఛాలెంజింగ్ వీడియోస్ అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం. సో ఈరోజు మా డే అంతా కూడా కొంచెం డిఫరెంట్గా, అంటే లైక్ ఛాలెంజింగ్ వీడియోస్తో ఇలా మొత్తం కూడా ఉంటుందన్నమాట. సో ఎలా ఉండబోతుంది అన్నది చూడాలనుకుంటే బ్లాగ్ అంతా చూసండి. సో ఫస్ట్ అయితే మార్నింగ్ లేచాను, బ్రష్ అయిపోయింది. ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళి బాతింగ్ కంప్లీట్ చేసుకొని దాని తర్వాత రెడీ అయిపోదాం. సో ఫస్ట్ అయితే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో, అండ్ నేను ఫైనల్లీ రెడీ అయిపోయిన విధంగా ఫ్రెష్ అయిపోయి, అండ్ దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. ఫుల్ అవుట్ఫిట్ అన్నది లుక్ చూపిస్తాను మీకు. సో సింపుల్గా జస్ట్ నార్మల్గా కుర్తీ విత్ లెగ్గింగ్ అనమాట. అండ్ మొత్తం ఎంబ్రాయిడరీ వస్తుంది, చెమ్కీ వర్క్ లాగా. సో సింపుల్ ఉంటుంది కుర్తీ మాత్రం. అందుకోసం నేను కూడా చాలా సింపుల్గా నార్మల్గా రెడీ అయిపోయాను. ఈ ఇయర్ టాప్స్ పెట్టుకున్నాను, అండ్ నార్మల్ గోల్డ్ జ్యువెలరీ వేసుకున్నా, అండ్ మై బెస్ట్ అండ్ న్యూ వాచ్ అయితే పెట్టేసుకున్నాను అనమాట, జోకర్ వచ్చి. సో ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది సింపుల్గా. ఇప్పుడైతే మనం ఇంకా వెళ్ళిపోవడమే. సో వెళ్ళే ముందు బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను ఇప్పుడే. సో బ్రేక్ఫాస్ట్ ఏంటన్నది నెక్స్ట్ క్లిప్పింగ్లో వస్తుంది, చూసేయండి. అండ్ దాని తర్వాత నేను ఎలా వెళ్ళబోతున్నాను అన్నది కూడా మీకు చెప్పేస్తాను. అండ్ ఇంతకీ ఈ వీడియోలో చెప్పండి ఏంటంటే, యాక్చువల్లీ నేను ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే టోషిత్ని వదిలేసి వెళ్తున్నాను. బికాజ్ ఎక్కువసేపు అయితే ఏం కాదు, జస్ట్ ఇప్పుడు 9:30 ఆ టైంకి వెళ్ళి మళ్ళీ నేను మ్యాక్సిమం 2:30 లోపు రిటర్న్ అయిపోయేలాగా పెట్టుకున్నాం అనమాట. సో కొంచెం నర్వస్గా ఉంది, వాడు ఎలా ఉంటాడు ఏంటనేది. అఫ్కోర్స్ నాకు తెలిసి బాగానే ఉంటాడు అనుకుంటున్నాను. కాకపోతే ఫస్ట్ టైం కాబట్టి మా అమ్మ ఏది అనే ఫీలింగ్ అయితే వాడుకుంటుంది. అలాగే నాకు కూడా అన్ని హవర్స్ వదిలేసి ఉండడం అంటే నాకు కూడా కొంచెం టఫే. కానీ అప్పుడప్పుడు ఇలాగ ఏదో ఒక సిచ్యువేషన్లో జరుగుతుంటాయి కదా అని చెప్పేసి ప్రస్తుతానికి అయితే వీడియో పర్పస్ వెళ్తున్నాను. కానీ ఇంకేం కాదు, మమ్మీ ఉంది కాబట్టి ధైర్యంగా వెళ్తున్నాను. ఇంకొకటి కాకపోతే ఎక్కడో తెలియని ఏదో ఫీలింగ్ అనమాట, అంతే, మిక్స్డ్ ఫీలింగ్ టైప్. అండ్ ఇంకా టోషిత్ అయితే ఇంకా నిద్ర లేవలేదు. వాళ్ళు లెగిస్తే చూసుకొని వెళ్ళిపోతాను. నేనైతే స్టార్ట్ అయిపోతాను. ఇప్పుడు వచ్చేసి ఆటో వస్తుంది. యాక్చువల్లీ క్యాబ్ ఏమైనా బుక్ చేసుకుందాం అనుకున్నాను, లేదంటే డాడీ డ్రాప్ చేస్తాను ఫస్ట్. కాకపోతే డాడీకి కొంచెం డ్యూటీ బిజీ వర్క్లో ఉన్నారు, దానివల్ల కుదరట్లేదు. అందుకోసం డాడీ అయితే తెలిసిన ఆటో ఉంటే పెట్టేశారనమాట. సో అంకుల్ కోసం వెయిట్ చేస్తున్నాను. అంకుల్ రాగానే స్టార్ట్ అయిపోవడమే. సో ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చబోతుంది. సో స్టే ట్యూన్, మొత్తం వ్లాగ్ అందరినీ చూడండి. చూసే ముందు లైక్ కూడా చేయండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. ఆటో వచ్చేలోపు మనం బ్రేక్ఫాస్ట్ చేసేద్దాము. మా మమ్మీ వేసిన బ్రేక్ఫాస్ట్ ఎగ్ దోశ, అలాగే దాంతోపాటు ఒక ప్లెయిన్ దోశ కూడా వేశారు. లిటరల్లీ ఎక్కడికైనా వెళ్తున్నాము అని అనుకుంటే ఆకలి అన్నదే వేయదు. నా పరిస్థితి ఆ రోజు అలాగే ఉండే అనమాట. సో తినాలనే లేదు, దాంతోడు కొంచెం ఇంకా ఎర్లీగా తింటున్నానేమో, అస్సలు తినబుద్ధి కాలేదనమాట. ఎర్లీగా అంటే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన కానీ కొంచెం లేట్గా లేగడం, లేట్గా బ్రేక్ఫాస్ట్ అనేది అవుతుంది. అందుకోసం ఆ రోజు ఎర్లీగా అనిపించింది. సో అందుకోసం నాకైతే అసలు తినాలనే ఇంట్రెస్టే లేదు. మమ్మీ అయితే ఎగ్ దోశ వేశారని చెప్పాను కదా, దాంట్లోకి వచ్చి శనగపిండి చట్నీ చేశారు. అండ్ తిననందుకు తర్వాత నా పరిస్థితి ఎలా ఉందన్నది మీకు నెక్స్ట్ కాసేపట్లో చెప్పబోతున్నాను. టోషిత్ అయితే బజ్జున్నాడు నా బంగారు థ్యాంక్. ఇక్కడ ఏంటంటే మీ అందరితో మాట్లాడొచ్చి కూర్చుని ఆటో కోసం వెయిట్ చేస్తున్నాను. ఫన్ ఏంటంటే యాక్చువల్లీ మీతో అందరితో మాట్లాడుతున్నప్పుడే ఆటో అతను వచ్చేసాడు. కానీ అతను మాకు కాల్ చేయలేదు. బికాజ్ ఆఫ్ ఏంటంటే అతని దాంట్లో బ్యాలెన్స్ లేదని చెప్పేసి కాల్ చేయలేదన్నమాట. సో మేము ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి కాల్ చేసేలోపు కిందే ఉన్నామండి అని చెప్పేసి అన్నారు. సో ఇంకా ఫన్ అనిపించి వెంటనే ఇంకా కిందకి అయితే వెళ్ళిపోయాను అనమాట. సో ఇప్పుడైతే నేను మధు వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాను.
హలో అమ్మో ఎత్తి అయిపోయిందా? రెడీ అయిపోయా? రెడీ అయిపోయింది. కట్టేస్తే నువ్వు ఇక్కడే ఉండు, లేకపోతే అత్త భయపడిపోద్దు. అదే బెస్ట్ ఫ్రెండ్ యూట్యూబ్ నుంచి కూడా కుమారి. సో దానివల్ల ఏమవుతుందో తెలుసు కదా మీ అందరికీ కూడా. పాపం వాళ్ళు ఇబ్బంది ఫీల్ అవుతారు, అందుకే దాన్ని కట్టేసానని చెప్పి అలాగ అరుస్తుంది అనమాట అక్కడ. సో ఇంక ఇప్పుడు దాన్ని మేము వెళ్ళిన తర్వాత దాన్ని వదిలేస్తాను, ఫ్రీగా ఆడుకుంటుంది. దాని ఫుడ్ అంతా కూడా పెట్టేసాను. రూబీ హాయ్ చెప్పు. సో అది బిజీగా ఉంది. సరే అయితే మరి మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్. టైం అయిపోయేలా ఉంటే వచ్చేసే తొందరగా. ఒకళ్ళు వచ్చేలా ఉంటే లంచ్ కంటే చెప్తాలే ఏ విషయం మాకు. అక్కడికి వెళ్ళేదాకా తెలియదు అన్న. నాకు రూబిక్ బాయ్. దగ్గరేనా ఇక్కడ? హలో గాయ్స్, నేనైతే ఫైనల్లీ మధు వాళ్ళ ఇంటికి వచ్చేసాను. మీ అందరికీ చెప్పాను కదా ఈరోజు మేమిద్దరం కలిసి ఛాలెంజింగ్ వీడియో చేయబోతున్నామని చెప్పేసి. సో ఇప్పుడు వచ్చేసి మధు వాళ్ళ ఇంటికి వచ్చాను, కానీ మధు లేదు. ఎక్కడికి వెళ్ళిందని అనుకుంటున్నారా? మధు వచ్చేసి వాళ్ళ పిల్లలిద్దరికి క్యారేజ్ ఇవ్వడానికి అయితే వెళ్ళింది. సో తను ఒక 10 minutesలో వచ్చేస్తుంది. ఈలోపు అయితే నేను కూడా కాసేపు మీ అందరితో మాట్లాడినట్టు ఉంటుందని చెప్పేసి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ తన దాంట్లో మాట్లాడాను, తను ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చిన తర్వాత మధుని మీ అందరికీ చూపిస్తాను. అండ్ ఈలోపు వచ్చేసి రూబీగాడ్ అయితే అక్కడ ఉన్నాడు అనమాట. మీకు కనిపిస్తున్నాడా? సో అక్కడ కట్టేసింది, ఎందుకంటే వాడు ఇలాగ మళ్ళీ కొత్తగా ఎవరైనా వస్తే ఖచ్చితంగా మా దగ్గరికి వచ్చేసి లైక్ కాళ్ళు నాకడం, దగ్గరికి వచ్చి ఆడడం చేస్తుంది. సో నాకు కొంచెం భయం అనమాట, అందుకోసం తను అయితే కట్టేసింది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇంక మధు వచ్చిన తర్వాత వెంటనే మేము స్టార్ట్ అయిపోతాము. ఊబర్ అనేది బుక్ చేసుకుని మేమైతే ఇంకా బీచ్ రోడ్ దగ్గరికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది కూడా మీకు వెళ్తూ మాట్లాడుతూ చూపిస్తాను. సో వ్లాగ్ అంతటిని చూడండి. అండ్ మధు వచ్చిన తర్వాత కూడా మీ అందరితో ఒకసారి మాట్లాడిస్తాను కుదిరితే, లేదంటే అలాగే వ్లాగ్లో చూస్తారు కాబట్టి చూస్తూ ఉందరు కానీ. అండ్ తప్పకుండా ఈ ఛాలెంజింగ్ వీడియో అనేది చూసేయండి. ఈ వ్లాగ్లో కాదు, నేను సపరేట్గా పోస్ట్ చేస్తాను ఆ ఛాలెంజింగ్ వీడియో అన్నది. సో అది ఇది రెండు కలిపి చూసి వ్లాగ్ని ఎంజాయ్ చేసేయండి. ఎవరిదో మాడిపోయింది. మీకు ఈ పక్కన హౌసెస్ ఉన్నాయా? ఫ్లోర్స్ 3 ఫ్లాట్స్ అనమాట. 15 ఫ్లాట్స్. ఈచ్ ఫ్లోర్కి గ్రౌండ్ ఫ్లోర్. చీకటిగా కనిపిస్తుంది, లైట్ ఉంటుంది. చూడు ఇది ఎలా సో అలా వెళ్తూ మేమైతే మాట్లాడుకుంటూ ఉన్నాము. లైక్ వీడియో కోసం కానీ, తర్వాత కొన్ని పర్సనల్ మ్యాటర్స్ కానీ, ఇలా ఏదోటి వన్స్ ఇద్దరు మీ అందరికీ ప్రతిసారి చెప్తుంటాము. ఇద్దరు ఫ్రెండ్స్ అండ్ దాంతో ఇద్దరు యూట్యూబర్స్ కలిసారంటే ఖచ్చితంగా మాటలు అన్నది ఉంటుంది. ఎందుకంటే యూట్యూబర్స్ అంటేనే మాటలు మాట్లాడుతూ ఉండాలి కాబట్టి మాకున్న ఇదిలో మాట్లాడుతూనే ఉంటాము. అండ్ ఫైనల్లీ మనమైతే వచ్చేసాము. ఆర్కే బీచ్ దగ్గరున్న విశ్వప్రియ గార్డెన్స్లో మనకి ఈ డాక్రా బజార్ అన్నది పెట్టారనమాట. సో ఇంకా ఎవరైనా వెళ్ళకపోయి ఉంటే వెళ్ళండి. కొంచెం కలెక్షన్ అయితే కొన్ని అయితే బాగున్నాయి. ఎస్పెషల్లీ సమ్మర్ వేర్ లైక్ కొన్ని కుర్తీస్ ఇలాంటివి బాగున్నాయి. మీకు చెప్పినట్టుగా ఇక్కడైతే ఖచ్చితంగా మీరు కొనాలి అని అనుకుంటే కొంచెం ప్రైస్ అయితే చెప్తారు. కాకపోతే మీరు దాని తగ్గట్టు మీకు ఎంతలో కావాలో దాని తగ్గట్టు మీరు బార్గెనింగ్ చేసుకోండి. కొన్ని చోట్ల, అన్ని చోట్ల నేను అన్నకని కొన్ని చోట్ల మనం బార్గెనింగ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ మనం అయితే వచ్చేసాము. మీ అందరికీ చెప్పినట్టుగా మేము మార్నింగ్ 11కి రావడం వల్ల కొంచెం షాప్స్ అయితే ఖాళీగానే ఉన్నాయి. అంటే లైక్ ఖాళీగా ఉన్నాయి ఇన్ ద సెన్స్ ఓపెన్ చేయలేదు, కొన్ని షాప్స్ అయితే ఓపెన్ చేశారనమాట. సో మేము ఫ్రీగా మొత్తం అంతా తిరిగి అన్ని కలెక్షన్ అంతా చూసుకుంటూ షాపింగ్ అయితే ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఛాలెంజ్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ అయితే మొత్తం అన్నీ తిరిగి అసలు ఏమేమి ఉన్నాయి, ఎక్కడ ఏది ఉంది అని చెప్పేసి మొత్తం ఫస్ట్ ఒక పావుగంట అయితే అన్ని షాప్స్ తిరిగాం అనమాట నేను మధు.
అండ్ దాని తర్వాత ఒకరికొకరు సెలెక్ట్ చేసుకుంటూ ఇక్కడ మేమైతే ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేసుకున్నాం. ఛాలెంజ్ అంటే ఏం లేదు, మాకు వచ్చిన బడ్జెట్లో ఎవరైతే అన్నీ తీసుకుంటారా లేదా, ఎవరైతే కొంచెం నచ్చినవి తీసుకుంటారా అన్నది చూసుకున్నాము. అండ్ ఏంటంటే ఇక్కడ మేము బార్గెనింగ్ చేస్తున్నాం, అందుకోసం ఫన్ క్రియేట్ అవుతుంది. యాక్చువల్లీ మధుది నాది ఇద్దరు ఒకే షాప్లోనే తీసుకున్నాము. అంటే మిగతా అన్ని షాప్స్లో కొంచెం సమ్మర్ కలెక్షన్ ఉంది, ఇక్కడ ఒక్కటే కొంచెం ఫ్యాన్సీగా లైక్ వర్క్ డ్రెస్సెస్ అలాంటివి ఉన్నాయన్నమాట. మిగతా అన్ని చోట్ల కొంచెం సమ్మర్ కలెక్షన్ ఉండే అనమాట, లైక్ ఇక్కత్, పోచంపల్లి అలాంటి కుర్తీస్ ఉన్నాయన్నమాట, కలంకారీ. అండ్ ఇంకా ఇక్కడ ఫైనల్లీ మొత్తానికి అయితే షాపింగ్ అయితే అయిపోయింది. మధు వచ్చేసి నాకు ఈ డ్రెస్ తీసుకుంది. సో మేమిద్దరం తీసుకునే డ్రెస్సెస్ ఏంటంటే ఒకరికొకరు అడిగాము అక్కడికక్కడే. ఇప్పుడు నాకు తీసుకునే డ్రెస్ మధు చూపించి ఇది నీకు నచ్చిందా, నచ్చితే తీసుకొచ్చని అడిగింది. సో మధుకి తీసుకునే డ్రెస్ కూడా సేమ్ అలాగే మేమిద్దరం కూడా ఒకరికొకరు మాట్లాడుకునే తీసుకున్నాం అక్కడ. ఎందుకంటే వన్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ తీరా నచ్చకపోతే ప్రాబ్లం కాబట్టి, నచ్చకపోతే దాని తగ్గట్టు అంటే ఆప్షన్స్ ఇచ్చాము, సో దాని తగ్గట్టు తీసుకున్నాము. అండ్ ఫైనలీ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీ అందరికీ ఫస్ట్ చెప్పాను కదా ఒక్క దోశ తిన్నానని, దాని ఎఫెక్ట్ లిటరలీ ఎంత కొట్టిందంటే చాలా ఆకలేసింది ఆ రోజు నాకు కానీ మధుకు కానీ. మధు కూడా అలాగే అంది, అంటే తొందరలో ఉంటే మనం తినలేము. సో తనకి అలాగే ఆ రోజు మాకు అక్కడ ఎర్లీగా వెళ్ళడం వల్ల ఒక్క షాప్ ఓపెన్ చేసలేదు, ఒక స్నాక్ షాప్ కానీ వాటర్ షాప్ కానీ ఏది ఓపెన్ చేసలేదు. మేము వాటర్ బాటిల్ కూడా క్యారీ చేయకపోవడం పెద్ద మిస్టేక్ అయిపోయింది అక్కడ మాకు ఆ రోజు. సో ఇంకా మేము ఆల్మోస్ట్ లంచ్కి వెళ్ళేసరికి 2-2:30 అయినట్టుంది. సో మేము వచ్చేసి కామత్ రెస్టారెంట్కి అయితే వచ్చాము. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను, మధు అయితే ఆల్రెడీ ప్రీవియస్గా విజిట్ చేశానని చెప్పేసి అన్నారు. సో ఇక్కడికైతే వచ్చాము. అండ్ ఆ రోజు వెడ్నెస్డే అయినా రష్ అయితే చాలా గట్టిగానే ఉంది. అండ్ ఫస్ట్ అయితే మాకు ఆకలేస్తుంది కాబట్టి స్టార్టర్ అయితే ఆర్డర్ చేసేసాము. స్టార్టర్ వచ్చేసి డ్రాగన్ చికెన్ అయితే ఆర్డర్ చేసాము. నాకైతే లిటరలీ బిర్యానీస్ కానీ రెస్టారెంట్స్లో ఫుడ్ తింటున్నానన్నా, ఆర్డర్ చేస్తున్నానన్నా ఖచ్చితంగా బిర్యానీ విత్ స్టార్టర్ ఉంటేనే తిన్నాను అన్న ఫుల్ఫిల్ అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి స్టార్టర్లో అది ఆర్డర్ చేసాం కదా. అండ్ మెయిన్ కోర్స్కి వచ్చేసి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ చేసాము. ఇది లైట్గా ఉందన్నమాట, అంటే ఎక్కువ మసాలా లేకుండా ఉంది. అది వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి కొంచెం స్వీట్ అండ్ స్పైసీగా కొంచెం హార్డ్గా ఉంది, కానీ ఇది మాత్రం కరెక్ట్గా లెవెల్ అయిపోయింది మా టేస్ట్కి. హలో గాయస్, అండ్ ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాను అనమాట. అండ్ ఇప్పుడైతే నేను అక్కడ ఛాలెంజ్ కోసం షాప్ చేసినవి కాకుండా ఇంకా కొన్ని మిగతా ఐటమ్స్ కూడా షాప్ చేశాను, అవి ఏంటని చూపిస్తాను ఇప్పుడు. అండ్ ఫస్ట్ అయితే ఇది పర్ఫ్యూమ్ అనమాట, ఒరిజినల్ జాగ్వర్ పర్ఫ్యూమ్ అయితే తీసుకున్నాను. అసలు స్మెల్ చాలా బాగుంది, అమేజింగ్గా అనిపించింది. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 225 రూపీస్ అలా చెప్పారు. 150కి అలా తీసుకున్నాను అనమాట. ఇది చాలా చాలా బాగుంది. సో నాకు బాగా నచ్చింది అనమాట. పర్ఫ్యూమ్స్ ఎప్పుడు కూడా నేను బయటికి వెళ్ళి డిఫరెంట్గా, అంటే రొటీన్గా కాకుండా డిఫరెంట్గా కొనడం అన్నది ఇదే అనమాట ఫస్ట్ టైము. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను నైట్ ట్రాక్ ప్యాంట్స్ తీసుకున్నాను, గ్రే కలర్ తీసుకున్నాను, కొంచెం అన్నిటికీ సెట్ అయ్యేలా ఉంటుందని చెప్పేసి. అండ్ కింద వచ్చేసి ఎలాస్టిక్ అయితే వచ్చిందనమాట. ఇది నాకు తెలిసి 150 అలా చెప్పినట్టు, నో ఐ థింక్ 200 అలా చెప్పినట్టున్నారు. నాకు తెలిసి 150కి అలాగే తీసుకున్నట్టున్నాను, ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. ఎందుకంటే నేను అక్కడ బల్క్గా షాప్ చేశాను, 1-2 కాకుండా ఇది ఒకటి అనమాట. అండ్ సేమ్ అక్కడే ఇంకొక నైట్ ప్యాంట్ కూడా తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి కొంచెం బర్గండి కలర్ అనమాట. సో ఈ కలర్ కొంచెం లేదని చెప్పేసి ఈ కలర్లో తీసుకున్నాను. సేమ్ దీనికి కూడా ఎలాస్టిక్ అయితే వచ్చింది. సో ఇవి అనమాట నేను తీసుకున్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు టోషిత్ కోసం ఏం తీసుకున్నానో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దిస్ క్యూట్ లిటిల్ ఆటో చాలా బాగుంది. వాడు ఈ మధ్యకాలంలో కొంచెం వెహికల్స్ నేర్చుకున్న తర్వాత నుంచి ఆటో 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 అంటున్నాడు, ఆటో బస్సు ఇలాంటివి అంటున్నాడు. సరే ఇలాంటి టాయ్ అయితే లేదని చెప్పేసి వాడి కోసం ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రీజన్ ఉంది గైస్. అనుకోకుండా మీ అందరితో మాట్లాడుతుంటే నా మైక్ అనేది ఛార్జింగ్ అయిపోయి స్టాప్ అయిపోయిందనమాట. దానివల్ల ఏమైందంటే నేను మీ అందరికీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను టోషిత్కి నైట్ వేర్ తీసుకున్నాను. ఈ మొత్తం పెయిర్ వచ్చేసి 100 రూపీస్ పడింది. చాలా బాగుంది, చాలా రీజనబుల్గా ఉంది. వాళ్ళు చెప్పింది 100. సో ఇలాంటి చోట అయితే బార్గెనింగ్ చేయలేదు, కొన్ని చోట్ల మీకు చెప్పినట్టుగా. సో ఇదైతే నాకు చాలా చాలా నచ్చేసింది అనమాట. సో మంచి కలర్స్, లిటిల్ ఒక 4 సెట్స్ అయితే తీసుకున్నాను నేను. సో పర్సనల్గా షాపింగ్ చేశానని చెప్పేసాను కదా. నాకు పర్సనల్గా ఈ నైట్ వేర్స్ అయితే చాలా బాగా నచ్చాయి అనమాట. ఈ సూట్స్ అనేది లైక్ ఫుల్ హ్యాండ్స్ వచ్చి అండ్ దాంతోపాటు కింద ప్యాంట్స్ కూడా రావడం వల్ల చాలా కంఫర్టబుల్గా, చాలా స్మూత్గా ఉన్నాయి. అండ్
బాగున్నాయి అనిపించింది నాకైతే. దీంట్లో నేను 4 కలర్స్ తీసుకున్నాను అన్నాను కదా, మీకు వీడియోలో ఓన్లీ 3 మాత్రమే చూపిస్తాను, బికాస్ అప్పటికే నేను ఆల్రెడీ ఒకటి వేసేసి ఉన్నాను. అండ్ ఇవన్నమాట నేను తీసుకున్నది ఈసారి మొత్తం షాపింగ్. లైక్ అవి కాకుండా అంటే మీరు చూసిన ఛాలెంజింగ్ వీడియో కాకుండా ఇవి కూడా చేశాను అనమాట నేను షాపింగ్. అండ్ నచ్చాయా లేదా అన్నది కామెంట్ చేయండి. ఎంతమంది ఛాలెంజింగ్ వీడియో చూసారా లేదా కూడా చెప్పండి నాకు. అండ్ ఆ వీడియో కూడా చూడకపోయి ఉంటే మీకు నా ఛానల్లో ఒకసారి చెక్అవుట్ చేసేస్తే కనిపిస్తుంది, చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో స్టాప్ చేసేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ గైస్, బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్. మళ్ళీ మీ అందరితో కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. అండ్ తొందరలోనే అన్నీ మీకు డైలీ వ్లాగ్స్ రాబోతున్నాయి, సో స్టే ట్యూన్. సో చాలామంది అడుగుతున్నారు కదా, అవన్నీ కూడా పోస్ట్ చేయబోతున్నాను 1 by 1, అన్నీ కూడా షూట్ చేసి పెట్టుకున్నాను, మీకు 1 by 1 వస్తూనే ఉంటాయి. అట్లీస్ట్ నేను డైలీ కాకపోయినా డే బై డే అయినా పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం మర్చిపోద్దు. బాయ్.